చేస్తున్న ఈ ట్రెడిషన్ గురించి ఎప్పుడు మన తెలుగు వాళ్ళని కాపాడటానికి డెకేడ్స్గా 4-5 డెకేడ్స్గా వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ముందు అన్నా కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మీ ప్రయత్నము ఎప్పుడో మీరు అమెరికాకు వచ్చి అమెరికాకి తెలుగు రాష్ట్రాలకి ఇప్పటికీ వారధులుగా ఉంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా దాన్ని కంటిన్యూ చేసేలాగా అప్పచెప్పినందుకు మిమ్మల్ని నేను చాలా చిన్నవాడిని మీకంటే, కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. మీకు మనస్ఫూర్తిగా నా శుభాభినందనాలు. అండ్ ఇక్కడ చాలామంది బొమ్మరిల్లు ఫాదర్స్ ఉంటారు, బొమ్మరిల్లు మదర్స్ ఉంటారు, అలాగే కొత్త బంగారు లోకం టీనేజర్స్ కూడా ఉంటారు, శతమానం భవతి తాతయ్య నానమ్మలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒక సినిమా అనేది ఓన్లీ నాట్ ఏ ఎంటర్టైన్మెంట్. సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, మన హీరోలు డ్యాన్సులు చేసినప్పుడు ఫైట్లు చేసినప్పుడు విజిల్ చేస్తాము. కానీ ఒక మంచి సినిమా వచ్చినప్పుడే మన కుటుంబ విలువలు ఒక బొమ్మరిల్లుతో కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో కానీ, ఒక శతమానం భవతో కానీ వచ్చిన ఆ సినిమాలు చాలామంది కుటుంబాల్లో తీసుకొచ్చిన చేంజెస్ కలిసినప్పుడల్లా ఆ సినిమాల గురించి చెప్తారు. సో అలాంటి మంచి సినిమాలు తీసే అవకాశం నాకు వచ్చినందుకు ఈరోజు మీ అమెరికాలో ఈ కన్వెన్షన్లో నాకు మాట్లాడే అవకాశం వచ్చిందంటే ఆ సినిమాల ద్వారే, మంచి సినిమాల ద్వారే. సో ఇంకా నేను మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ టీటీఏ, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఇట్స్ ఇంపార్టెంట్. 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రయత్నము, మధ్యలో ఉన్న వీరు నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్. సో మన సాంప్రదాయాలు, మన తెలుగువారి ఇవన్నీ కాపాడాలని వీళ్ళ తరపున నా తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనము దేశాలు దాటి ఉండొచ్చు, కానీ మన సాంప్రదాయాలు ఎక్కడున్నా అలాగే ఉన్నాయి. మీరు ప్రతి హాలిడేస్లలో శతమానం భవతిలో చెప్పడానికి ప్రయత్నం చేసింది అదే. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ప్రతి హాలిడేస్లో వీలైనంత మట్టుకు మీ వాళ్ళని మళ్ళీ మీ ఊరికో మన తెలుగు రాష్ట్రాలకో తీసుకెళ్ళి వాళ్ళు అది మిస్ అవ్వకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ అలాగే మరొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు